హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా వారు, మా బుడ్డంకాయ్, నేను కలిసి బయటికెళ్ళాం. అంటే ఫోటో స్టూడియోకి వెళ్ళాం. అంటే ఈరోజు స్కూల్ అడ్మిషన్ తీసుకొచ్చానంటే మేడం హాఫ్ సైజ్ ఫొటోస్ కావాలి అన్నారు. అందుకే ఫోటో స్టూడియోకి వచ్చాం. ఏం ఫొటోస్ తీసుకుంటాడా తీసుకోవడానికి భయం వేసింది, కానీ బాగానే తలదువ్వించుకుని బాగానే కూర్చున్నాడు. ఫొటోస్ అయిపోయాక మా బాబుకి కానీ బాగానే దిగాడు. ఫొటోస్కి బాగానే తీయించుకున్నాడు. తర్వాత నెక్స్ట్ మా వారు కూడా నేను కూడా దిగుతాను ఫొటోస్ అన్నారు. అయితే తన ఫొటోస్ కూడా లేవంట, అందుకే ఫొటోస్ నాకు కూడా తీయండి అన్నారు. అలా అబ్బాయి మాత్రం అలాగే చూస్తున్నాడు. డాడీ ఎలా దిగుతా, ఇలా దిగు డాడీ అని అంటున్నాడు. ఎంత స్టైల్గా దిగారని చూడండి. కానీ చాలా స్టైల్గా పడాలి ఫొటోస్లో మరిని అని చెప్తే ఫొటోస్లో నవ్వండి బిగుసుకున్నట్టే కూర్చున్నారు మా వారు. చూడండి. ఇంకా అది అయిపోయాక ఇంకా రిటర్న్ తీసుకుంటే ఒక గుడికాడ ఒక పెద్ద ఆయన ఎండకి వచ్చామని పాపం పెరుగు కలిపి అందరికీ పంచి పెడుతున్నారు. ఎంత మంచి పనే చూడండి. మా బాబు స్కూల్కి ఎంట్రింగ్ అయిపోయాం. చూడండి మా బుడంకాయ స్కూల్ ఎంత బాగుందో. కానీ చిన్న పిల్లల స్కూల్ ఫీజు మాత్రం చూస్తే రేట్లు ఆకాశంగా అందేసినాయి. మనం చదువుకున్నప్పుడు ఇంతంత రేట్లు ఉండేవి కాదు. అందంగానే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఒకరిని చూసి ఒకరు మనం చదువుకోవాలని అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ మేము ఇంట్లో కూరగాయలు లేవని రైతు బజారుకి వచ్చాం. రైతు బజారుకి వచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాంటివి తీసుకున్నాం. నేను ఇదే ఫస్ట్ టైం రైతు బజారుకి రావడం. మా వారు ఇంటికాడ ఉండడం వల్ల నీకు కూరగాయల రేటు తెలుస్తలేదు, నేడు ఒకసారి నేను కూరగాయల రేటుగా తీసుకెళ్తానంటే నాకు రేట్లు తెలియక పావు కేజీ ఎంత, అర కేజీ ఎంత అని అడుగుతున్నాను. వాళ్ళు ఏం నవ్వుకుంటున్నారు. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే మామిడికాయలు ఇచ్చింది. చూడండి ఎంత పెద్ద కాయలు. ఇంకా టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాను. మ్యాంగోస్ నువ్వేనా తినేస్తావని మా వారు ఎటకారం ఆడుతున్నారు. అన్నీ నేను అలా తినేస్తాను. మా అక్క పచ్చడి ఎట్టుగా ఉంది. మాగాయ, ఆవకాయ కొద్దిగా ఇచ్చింది. తీసుకో, టేస్ట్ ఎలాగ ఉందో చెయ్యి, టేస్ట్ నచ్చితే నీకు మళ్ళీ వేస్తాను అంది. సరే అక్క చాలు అని తీసుకున్నాను. నేను బజార్కి వెళ్ళానని చెప్పాను కదా, రైతు బజార్కి వెళ్ళి ఏమేమి కూరగాయలు కొనుక్కున్నాను అవి కూడా చూపిస్తానండి. చూడండి. అర కేజీ బంగాళదుంపలు 30 రూపాయలంట. చూడండి ఎంతంత రేట్లు మండిపోతున్నాయి. చూడండి కూరగాయల రేట్లు కూడా. అలాగే చేపల పులుసు కూడా ఇచ్చింది మా అక్క. నాకు మా అక్క మా బుడంకాడికి చేపల పులుసు వేసి ఇచ్చింది. అంటే చేపల పులుసు ఆడికంటే చాలా ఇష్టం కదా, అందుకే చేపల పులుసు 2 ముక్కలు వేసి ఇచ్చింది. అయితే నాకు అన్నం పెట్టామన్నా చేప అంటున్నాడు. చేపల పులుసు అని మాట్లాడుతున్నాడు. ఆడికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. ఆడికి అలాగే ఇంట్లో తెచ్చిన సామాను చూడండి, సరుకులు. ఇంకా టైం అయిపోయిందండి. స్కూల్ అడ్మిషన్ అన్నీ తీసాం కదా, దానివల్ల అన్నీ స్కూల్కి వెళ్ళి అలా బజార్లోకి వెళ్ళినప్పటికీ లేట్ అయిపోయింది. అందుకే ఇంటికి వచ్చినప్పటికీ బిర్యానీ తెచ్చేసుకున్నాం. ఇంకా నాకు అప్పడాలంటే చాలా ఇష్టం. ఆ అప్పడాలు తెచ్చుకున్నాను. స్మెల్ చూస్తున్నాను, కావాలి నుంచి స్మెల్ ఏమొస్తుందని అంటున్నారు ఆయన. నార్త్ కొత్తిమీర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హైబ్రిడ్ కొత్తిమీర వల్ల అలాగా స్మెల్ రాదు. నేను తీసుకున్న కూరగాయలు బంగాళదుంపలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, నిమ్మకాయలు 3 10 రూపాయలంట. అయితే కాయ ఎగస్ట్ అయ్యంటే 4 నిమ్మకాయలు 10 రూపాయలకి ఇచ్చారు. చూడండి ఎంత గోలికల సైజులాగా ఉన్నాయి నిమ్మకాయలు. టమాటాలు అర కేజీ 24 రూపాయలు ఎంత చెప్పారు. అయితే పావు కేజీ 14 రూపాయలని తీసుకున్నారు. సరేనండి.
ఫస్ట్ టైం నేను కూరగాయల దగ్గరికి వెళ్ళి బేరం ఆడడం ఇదే. మీరు మీరు ఎప్పుడైనా రైతు బజారుకి వెళ్ళి కూరగాయలు తీసుకొని ఇంత రేట్లని షాక్ అయ్యారా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఫస్ట్ టైం అయితేనే. అలాగే ఆల్ ఇన్ వన్ రాజు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అయితే ఇంకా కూరగాయలు కట్టి తెచ్చాను కదా, అవన్నీ ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. అంటే ఇంకా దానికి సదిరేసుకోవడం వల్ల కూరగాయలు బేగా పాడవ, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కూడా. కొత్తిమీర ఎప్పుడు మీరు కూడా ఇంకా అలా తెచ్చింది అలా పెట్టకండి. అంటే కింద ఏర్లు ఉంటాయి కదా, అవి ఒలుసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలాగైతే ఎన్ని రోజులైనా ఉంటుంది. సరేనండి, బాయ్.